నర్సరావుపేటలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయనే మాట నేను చెప్పి మన భారతదేశం 2047 సంవత్సరం వచ్చినప్పటికీ మంచి డెవలప్డ్ దేశంగా ఉండాలి అనే వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి మోదీ గారు ఒక మన ముందు ఆదర్శం పెట్టారు. ఆ ఆదర్శాన్ని మనం అందుకోవాలంటే మన అందరికీ బ్యాంక్ సదుపాయం చెయ్యాలి, అండదండగా ఉండాలి అనేది మనం అందరం అర్థం చేసుకుని బ్యాంకుల్ని కూడా మనం సదుపయోగం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మీ సమయం తీసుకోకుండా ఇవాళ మా అందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చి బ్యాంకులు మీ సేవ కొరకు మీ వద్ద వచ్చారు. వాళ్ళని అందరినీ కూడా మీరు సదుపయోగం చేసుకుని మీ కుటుంబాలతోటి ఈ భారతదేశాన్ని మంచి దేశంగా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీరందరూ సదుపాయం చేయాలి, సహకారం అందించాలని కోరుకుంటూ భారత్ మాతాకి. పల్నాడు అంటే నేను భయపడుతాను అనుకున్నా, పల్నాడు అంటే బలం ఉంటుంది అని అనుకున్నా, పల్నాడు అంటే ఢిల్లీ వరకు నిలబడాలని అనుకున్నా. భారత్ మాతాకి. పల్నాడు బలం చూపించండి. భారత్ మాతాకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి సత్కారం. ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞాపిక. పల్నాడుకి గర్వకారణం, ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ శిల్ప వైభవాన్ని చాటి చెప్పిన దుర్గి స్టోన్ కార్వింగ్ నటరాజు భారతీయ హస్తకళల వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టినటువంటి అపూర్వ కళా సంపద, జిఐ ట్యాగ్ ని సొంతం చేసుకున్నటువంటి దుర్గి ఒక ప్రత్యేకమైన జ్ఞాపికను మరియు శాలువని అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. గట్టిగా చప్పట్లతోటి మనం అభినందనలు తెలియజేయాలి. పల్నాడు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడే చెప్పారు మేడం. మరి మన మేడంకి సత్కారం జరుగుతుంటే అభినందనలు తెలియజేయాలి కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఐ నౌ రిక్వెస్ట్ శ్రీ కె శ్రీధర్ బాబు గారు, SLBC కన్వీనర్ ఆంధ్రప్రదేశ్, వందన సమర్పణ అందించవలసిందిగా మనవి.